నేను పోయి వస్తానయ్యా మరి వెనక ముందర పొద్దు నన్ను ఎదిరి చూడగయ్యా నా కొడగ భిక్షపతి నా కొడగల మరి ఆ తల్లి చెప్పాలనుకుంటుంది కానీ ఆ దేవుడు చెప్పనిసలేడు. ఏమని చెప్పాలనుకుంటుంది? తన బిడ్డకు అల్లుడికి కొడుకు కోడలకు మనమలకు మనవరాలకు ఆ దేవుడు నన్ను శివాలయంలో ఉన్నది. మన తెలంగాణ అతి పెద్ద గుడిగల ఆ శ్రీశైల మల్లన్న స్వామి సన్నిధి ఒకటి. మరి ఉన్నన్ని రోజులు ఆ తల్లి 10 సంవత్సరాలు ఆడపడిన కూడా గ్రామాలకు సర్పంచ్ చేసేది. ఎన్నెన్నో పుణ్య కార్యాలు ఎన్నెన్నో పేరెట్టాలు సహాయ సహకారాలు అందించింది. మరి ఉన్నన్ని రోజులు ఏం సంపాదించిందో ఏం సంపాదించలేదో కానీ ఆ తల్లి పోతున్నప్పుడు ఆ కొడుకు భిక్షపతికి తన కోడలకు చెప్పాలనుకుంటుందంట. మరి కోడల సుచితమ్మ ఇల్లుకి పోతున్నా మరి కొడక పిచ్చవతి ఇక నేను పోతున్నా కొడక మరి లక్ష్మి కోడలమ్మ ఇల్లుకి పోతున్నా
అందరికీ అన్యాయం చేసి నేను పోతున్నా కొడక అని ఆ మర్మలకు మర్మరాలకు ఒక మాట చెప్పాలనుకుంటుందంట. ఎందుకంటే కొన్ని రోజులు నా కొడుకులు నా కోడలు కొట్లాడదు అని ఏ విధంగా తల్లి తండ్రులు చేస్తుంటారు. మరి పోతూ పోతూ ఆ మర్మలకు మర్మరాలకు ఏమనుకుంటా ప్రాణం వదులుతుంది తల్లి అంటే అమ్మ నా కొడుకు బిడ్డలను కొడుకు బిడ్డలను కొట్లాడదు అఖిల్ కానీ లడ్డు కానీ మరి చెర్రీ కానీ మరి నిఖి వీళ్ళందరికీ మన్మన్లు ఏమంటుందంటే మరి గాయత్రి బన్నీ గుండమ్మ మరి టిప్పు మరి అదేవిధంగా నవ్య మరి ఇప్పుడు మీ తాత